ఒక ప్రపంచ ప్రముఖ ఆథర్ ఆయన. అండ్ ఆథర్ మాత్రమే కాదు, కేథలిక్ మతంలో ఆయన ఒక ప్రీస్ట్ గా కూడా, ప్రముఖ యాజకునిగా కూడా పేరుగాంచాడు. ఆయన పేరు హెన్రీ నౌవెన్. హెన్రీ నౌవెన్ ఆయన ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్, ప్రొఫెసర్ అండ్ ప్రీస్ట్. ఆయన పేరు వచ్చిన తర్వాత కెనడాలోని టొరాంటో అనేటువంటి ఒక పట్టణంలో లా ఆర్కే అనేటువంటి ఒక సంస్థతో కొంత సమయం ఉన్నాడు. ఈ సంస్థలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, శారీరకంగా వికలాంగులు, మరి ముఖ్యంగా మానసికంగా వికలాంగులను ఆ యొక్క సంస్థలో వారు పెట్టుకొని ప్రేమతో వారి బాగోగులు చూస్తారు. సో అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే మానసిక వికలాంగులు. సో వారి మధ్యలోనికి ఈయన సేవ చేయడానికి, కొంత సమయం గడపడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ లా ఆర్కే అనేటువంటి ఆ యొక్క మనుషులను చూసిన తర్వాత వ్యవస్థలో ఆయన్ని వారు ఇష్టపడడానికి లేకపోతే అయిష్టత చూపడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సమయానికి ఆయన రాసినటువంటి ప్రపంచ ప్రముఖ గ్రంథాలను వారిలో ఒకరు చదవలేరు. దాంట్లో ఆయన ఏం రాశాడో ఒకరికి తెలియదు. కనుక ఆయన ఎంత గొప్పవాడో వారు గుర్తించి ఆ రకంగా ఆయన్ని చూడలేరు. రెండవది, ఆయన చాలా పెద్ద విద్యాధికుడు. ఆయన నాట్రే డామ్ లో, యేల్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో నుండి డిగ్రీలు పొందాడు. అది మామూలు విషయం కాదు, చాలా మేధావి. కానీ అక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఆ డిగ్రీలు ఏంటో, ఆ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయో, ఆయన ఏం చదువు చదివాడో తెలియదు. సో అది రెండవది. మూడవది, ఆయనకి ఎక్యూమెనికల్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ మతం పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, లేకపోతే ఆయన చేసిన సేవలను బట్టి వచ్చిన గుర్తింపు, ఆయనకున్నటువంటి నైపుణ్యత వారిలో ఒకరు కూడా తెలుసుకోలేకపోయారు. సో ఆయన ఏమని రాస్తాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద వ్యక్తినైనటువంటి నేను మొదట నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, లోకంలో నేను సాధించినవన్నీ కూడా నేను ఇక్కడ వీరి మధ్యలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా పనికి రాదు. సో వీరి మధ్యలో నేను నా జీవితాన్ని మరలా కొత్తగా ఒక వ్యక్తిగా ప్రారంభించాలి. ఎందుకంటే నాకున్నటువంటి అచీవ్మెంట్స్ అన్ని కూడా వీరి దృష్టిలో అసలు లెక్కలేవు, అవేంటో వీరికి తెలియవు. కనుక ఇక్కడ నేను గడిపినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రేపు నేను చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను లోకంలో ఎంత చదివాను, లోకంలో ఎంత సంపాదించాను, లోకంలో ఎంత పేరుగాంచాను, లోకంలో ఎన్ని కొని వాటిని దాచిపెట్టాను అన్నవేవి కూడా లెక్కలోనికి రావు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఇవేవి గుర్తింపబడవు. ఆయన రాజ్యంలో ఒకటే ఒకటి చూస్తారు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచానా, నేను ఆయనకు విధేయుడిగా బతికానా, నేను ఆయన మనిషినా లేక లోకస్తున్నా అన్నదే చూస్తారు. ఇక ఏవి కూడా లెక్కలోనికి రావు. దేవుడు నాకు ఎంత గొప్ప మేలు చేశాడు, వీరి మధ్యకు తెచ్చి నాకు కనువిప్పును కలిగించాడు.